అందరికీ మరణాతండి. మొదటిగా ఈ సమయం ఇచ్చినటువంటి దేవాతి దేవునికి నా హృదయపూర్వకమైన వందన మరణాతలు. ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడే విషయం ఏంటంటే, సాధారణంగా మనందరము కూడా ఎవరమైనా సరే లోకంలో ఏదైనా, ఇప్పుడు చూడండి, జ్వరం వచ్చిందంటే మనకు ఒక సిమ్టమ్స్ ఉంటాయి. ఏం సిమ్టమ్స్ ఉంటాయి? ఏదో కొంచెం రంపగా అనిపించడం, దగ్గు రావడం, ఇటువంటి సిమ్టమ్స్ కనబడతాయి. ఇప్పుడు మొన్నటిదాకా మనకి కరోనా వచ్చింది, అప్పుడు కూడా కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి. ఏమేమి సిమ్టమ్స్ ఉన్నాయి? స్మెల్ తెలియకపోవడం, ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నాయి కదా. అలాగే దేవుణ్ణి ఆశ్రయిస్తున్న మనము, దేవుణ్ణి నమ్ముకున్న మనము, క్రైస్తవులు అని చెప్తున్న మనము దేవునికి దగ్గరగా ఉన్నామా దూరంగా ఉన్నామా అని తెలిపేవి కొన్ని సూచనలు మనకు కనపడుతూ ఉంటాయి. అంటే ఆ సూచనలు బట్టి చెప్పుకోవచ్చు, ఈ సూచన బట్టి ఓహో నాకు జ్వరం రాబోతుంది అని చెప్పుకోవచ్చు. లేకపోతే ఈ సూచనలు బట్టి నేను ఈ బలహీనతతో లేదంటే ఈ పరిస్థితిలో ఉన్నాను అని చెప్పవచ్చు. అలాగే కొన్ని సూచనలు బట్టి మనమందరము కూడా దేవునికి దగ్గరగా ఉన్నామా దేవునికి దూరంగా ఉన్నామా అని చెప్పుకోవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ అందరూ కూడా దేవునికి దగ్గరగా ఉన్నారా దూరంగా ఉన్నారో తెలీదు, కానీ ఈ మాటలు విన్న తర్వాత, ఈ కొన్ని సూచనలు తెలుసుకున్న తర్వాత మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి నుండి నువ్వు దూరంగా ఉన్నావు అని తెలిపేవి ఏంటో మనం తెలుసుకుందాం. 10 warnings and signs that you are drifting from God. దేవుని దగ్గర నుంచి దూరంగా ఉన్నామా లేదా, దేవుడికి మనకి గ్యాప్ అనేది పెరిగిపోతుందా లేదా అనేది ఈ 10 సూచనల ద్వారా మనం సులువుగా తెలుసుకోవచ్చు. అందులో మొట్టమొదటిగా ప్రైడ్, అంటే గర్వం. ఈ లోకంలో చాలామందికి ఇది ఎక్కువైపోతుంది. ఎలా అంటే, కొద్దిమందికి జనగర్వం ఉంటుంది, కొద్దిమందికి బలం, అంటే వెనకాల జనాన్ని చూసి నా వెనకాల ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇంతమంది జనం ఉన్నారు, నాకేమైనా అయితే ఇంతమంది వస్తారని వాళ్ళని చూసి గర్వపడుతూ ఉంటారు. కొద్దిమందికి బలగర్వం ఉంటుంది, అంటే నాకు చాలా బలవంతుణ్ణి, నేను నా బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది, ఇలాగ కొద్దిమంది గర్వపడుతూ ఉంటారు. కొద్దిమంది అలాగ రకరకాల గర్వాలు, ధన గర్వం అని ఇలా చాలా గర్వపడుతూ ఉంటారు. కుల గర్వము, ఇలాగా కొద్దిమంది కులాల్ని చూసి గర్వపడతారు, కొద్దిమంది మతాల్ని చూసి గర్వపడతారు. ఇలాగా వారికున్న వాటిని బట్టి గర్వపడుతూ ఉంటారు. ఇదే మొదటిది మనకి సూచన. దేవుడికి మనం దూరం అవుతూ ఉన్నామంటే మొదటిగా మనలోకి ఎంటర్ అయ్యేది గర్వం. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అన్నారు యోబు గారు. అదే రీతిగా ఈరోజు మనం ఏదైతే కలిగి ఉన్నామో, ఏదైనా సరే, ఒక వస్తువైనా ఏదైనా సరే మనం కలిగి ఉన్నాము అంటే అది కేవలం దేవుడు మనకిచ్చినది అని మనం గ్రహించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చూస్తే ప్రొవర్బ్స్ చాప్టర్ 16:18, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో ఇలా రాయబడింది: నాశనానికి ముందు గర్వము నడుచును, పడిపోవటం ముందు అహంకారమును మనస్సు నడుచును అని వాక్యం సెలవిస్తుంది. నాశనం అయిపోతున్నాము అంటే మనం నాశనం అయిపోబోతున్నాం. మనం అప్పుడు దాకా సంపాదించింది కానీ, అప్పుడు దాకా పొందుకున్న మంచి పేరు కానీ, ఇంకా ఎటువంటివైనా సరే నాశనం అయిపోతుంది అంటే దాని ముందు ఏం నడుస్తుందంట? గర్వము నడుస్తుంది. మనలోకి గర్వం వస్తుందంటే నెక్స్ట్ స్టెప్ మనలోకి రాబోతుంది ఏంటంటే నాశనము అని మనం గ్రహించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే పడిపోవటకు ముందు అహంకారం అనే మనస్సు నడుచును. మనం ఏదైనా ఎంత పెద్ద స్థితిలోకి వెళ్ళిపోయినా దేవుడిచ్చాడు అనే విశ్వాసంతో, అనే నమ్మకంతో ఉంటూ ఆయన్ని మనం మహింపరచాలి తప్ప ఆయన ఇచ్చిన దాన్ని బట్టి ఆయన ముందరే మనం గర్వంగా ఫీల్ అవ్వకూడదు. అలా ఫీల్ అవుతే, గర్వం అనేది మనలోకి వస్తే మనం నాశనం అయిపోతామని, అలాగే మనం పడిపోతాము అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇది మొదటి సూచన. ఒకవేళ ఇప్పటిదాకా గర్వం అనేది వస్తుందేమో, మీరు కలిగి ఉన్న వస్తువుల్ని బట్టి కానీ, మీరు కలిగి ఉన్న జనాన్ని బట్టి కానీ, మీరు కలిగి ఉన్న బ్యాక్గ్రౌండ్ని బట్టి కానీ, ఆస్తిని బట్టి కానీ, ధనాన్ని బట్టి కానీ, స్నేహితుల్ని బట్టి కానీ, ఇరుగు పొరుగు వాళ్ళని బట్టి కానీ, దేన్నైనా సరే మీరు ఏదైనా గర్వపడుతున్నారేమో, అతిశయపడుతున్నారేమో, అది ఎంత మాత్రం మంచిది కాదు. మనకి దేవుడు ఇచ్చాడు కనుక దేవుడు ఇచ్చినందుకు ఆయన్ని మరింత మనం స్తుతించే వారిగా ఉండాలి. ఇక రెండవదిగా మనం చూస్తే, రెండవ సూచన ఏంటి అని మనం చూస్తే, థింక్ ఆఫ్ క్రిస్టియన్ బుక్స్ అండ్ వీడియోస్ బోరింగ్. అంటే దేవుని యొక్క వాక్యము కానీ, దేవుని యొక్క పుస్తకాలు చదవడంలో కానీ, దేవుని యొక్క మాటలు వినడంలో కానీ బోర్ ఫీల్ అవుతాం. ఇది చాలామంది యవనస్తుల్లో ఈ కాలంలో ఉంది. ఎందుకంటే దేవుని మాటలు చెప్తున్నప్పుడు కానీ, లేదంటే దేవుని యొక్క పాటలు పాడుతున్నప్పుడు కానీ, దేవుని పనిలో ఏదైనా సరే బోర్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇది ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోయింది. కాబట్టి ఈరోజు మనము దేవునికి దూరం అయిపోతున్నామంటే ఇది రెండవ లక్షణంగా మనం భావించవచ్చు. దేవునికి దూరం అయిపోతున్నామంటే
ఇది రెండవ లక్షణం. ఎందుకంటే దేవుని యొక్క విషయాలు, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఏదైనా సరే వినడానికి మనం ఆసక్తి చూపించాలే తప్ప మనం ఎంత మాత్రము కూడా వెనకడుగు వేయకూడదు, ఎంత మాత్రము కూడా బోర్గా ఫీల్ అవ్వకూడదు. దేవుని యొక్క మాటలు, ఆయన ఏం మాట్లాడతారు, ఈరోజు నేను ఏ మాట నా చెవులో పడబోతుంది, ఏ మాటతో నన్ను దేవుడు ఆదరించబోతున్నాడు, ఏ మాటతో నా తప్పులు సరి చేయబోతున్నాడు, ఏ మాటతో నన్ను గద్దించబోతున్నాడు, ప్రతిదీ కూడా మనల్ని మనము పరిశీలించుకునే వారిగా ఉండాలి. ఎంత మాత్రము కూడా మనము దేవుని యొక్క మాటలు కానీ దేవునికి సంబంధించిన ఏ విషయంలో కానీ బోర్గా ఫీల్ అవ్వకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పటికి 2 సూచనలు చెప్పుకున్నాము. మొదటిగా ప్రైడ్ అంటే గర్వము. ఈరోజు మీలో గర్వం ఉందేమో, అది దేవుడికి మీకు దూరం అయిపోయే మొదటి సూచన. రెండవదిగా థింకింగ్ ఆఫ్ క్రిస్టియన్ బుక్స్ అండ్ వీడియోస్ బోరింగ్ అంటే దేవునికి సంబంధించింది ఏదైనా సరే ఆ విషయంలో మీరు బోర్గా ఫీల్ అవుతున్నారేమో అంటే దాని అర్థము దేవుడికి మీకు సంబంధం అనేది దూరం అయిపోతుంది అని మీరు అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక మూడవదిగా మనం చూస్తే, మూడవ సూచన ఏంటి అనేది మనం చూస్తే మోషన్స్ ఆఫ్ ఫెయిత్ అంటే విశ్వాసం క్షీణించిపోవడం. ఇది ఎలా ఉంటుందంటే బాప్తిస్మం తీసుకున్న కొత్తలో దేవుణ్ణి ఆశ్రయించిన మొదటిలో చూస్తే చాలా బలమైన విశ్వాసం ఉంటుంది, దేవుణ్ణి పూర్తిగా ఆశ్రయిస్తున్నారు, దేవుని మీదే ఆధారపడుతున్నారు. కానీ రాను రాను చూస్తే విశ్వాసం అనేది క్షీణించిపోతుంది. ఒకరోజు చూస్తున్నారు, 2 రోజులు చూస్తున్నారు, కానీ తర్వాత దేవుడు చేస్తాడా, దేవుడు నిజంగానే ఉన్నాడా అని విశ్వాసంలో ఉన్నవారు కూడా అవిశ్వాసంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుడు చెప్తూ ఉన్నాడు, ఒక్కొక్కసారి ఆలస్యం అవుతుంది, ఆలస్యమైనంత మాత్రాన అది జరగదు అని అనుకోవద్దు అని భక్తులు చెప్పారు. అంటే ఒకవేళ ఆలస్యం అవుతుంది, ఒక్కొక్కసారి మనం అడిగే కోరిక, మనం అడిగే ఆశ, తలంపు ఏదేమైనప్పటికీ కూడా అది మన తండ్రిని అడుగుతున్నాము అంటే అది ఖచ్చితంగా మన దగ్గరికి వస్తుంది. వచ్చే లోపల కొద్దిగా ఆలస్యం అవుతుంది, అది ఎప్పుడు రావాలో అది మన దేవుడు అప్పుడు ఇస్తాడు. కానీ ఇచ్చే లోపల విశ్వాసంతో అడిగిన మనము అది మన దగ్గరికి చేరుకునేంత వరకు కూడా విశ్వాసం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం క్షీణించిపోకూడదు. మోషన్స్ ఆఫ్ ఫెయిత్ మనలోకి వచ్చిందంటే, విశ్వాసం క్షీణించిపోతుందంటే, విశ్వాసంలో మనం బలహీనమైపోతున్నాము అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనం అందరము కూడా దేవునికి దూరం అయిపోతున్నామని, దేవుడికి మనకి కూడా గ్యాప్ పెరిగిపోతుందని అర్థం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చూస్తే మన మొదట్లో విశ్వాసం అనేది చాలా బలంగా ఉంటుంది, కానీ ఇంకా ఆఖరికి వచ్చేసరికి విశ్వాసం ఉండట్లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను మరలా వచ్చేసరికి ఒక్క విశ్వాసినైనా కనుగొందునా అని. అంటే నేను మరలా వచ్చేసరికి రెండవ రాకల్లో ఒక్క విశ్వాసైనా, ఒక్కలైనా సరే భక్తి పరులు ఉంటారా అని దేవుడు చెప్తున్నాడు. అందుకే ఎందుకంటే మనలో ఇప్పుడున్న విశ్వాసము రాను రాను ఉండట్లేదు. ఏదైనా కావాలి అని అడుగుతున్న మనము అది వచ్చేదాకా విశ్వాసంతో నిరీక్షణగా ఎదురు చూడలేకపోతున్నాం. కాబట్టి ఈరోజు దేవుడు చెప్తూ ఉన్నాడు, విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి ఎదురు చూద్దాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక 4వదిగా చూస్తే ఫాల్స్ ఐడోల్స్ అంటే విగ్రహాలు, అబద్ధమైన విగ్రహాలు అని చెప్పవచ్చు. విగ్రహాలు అంటే చాలామంది ఈ వాక్యం వింటున్న మీరు కూడా విగ్రహాలు అనగానే గుర్తుకొచ్చేది ఏంటంటే విగ్రహాలు, శిల్పాలు గుర్తుకొస్తాయి, పూజలు చేస్తారు, అవి ఇవి మనకు గుర్తుకొస్తూ ఉంటాయి. దేవుడు చెప్తుంది అవి ఒక్కటే కాదు. విగ్రహారాధన అంటే కేవలం బొమ్మల్ని పెట్టి పూజించేవి మాత్రమే కాదు, ఏదో ఫోటోకి దండం పెట్టుకుని దండలు వేసేసి ఇవే మాత్రమే విగ్రహారాధన అని చెప్పట్లేదు. కానీ దేవునికి మించి మనం ఏది ఇష్టపడినా అది విగ్రహారాధన లెక్కలోకే వస్తుంది. ఉదాహరణకి నేనున్నాను, ఇప్పుడు దేవుడికి మించిన మా డాడీని ఎక్కువ ప్రేమిస్తున్నానంటే అది కూడా దేని లెక్కలోకి వస్తుంది? విగ్రహారాధనకి సంబంధించిందే. కాబట్టి ఈరోజు మీరు బొమ్మలకు పూజిస్తేనో ఇంకోటి చేస్తేనో విగ్రహారాధన కాదు. కానీ మన తండ్రికి మించి ఇంకా ఏది ఇష్టపడినా, దేన్ని ఇష్టపడినా, ఎవరిని ఇష్టపడినా అది విగ్రహారాధన కిందే సంబంధం అవుతుంది. కనుక దేవునికి విగ్రహారాధన అంటే ఇష్టం ఉండదు. ఈరోజు మీలో ఎవరికైనా ఫాల్స్ ఐడల్స్ ఉందేమో, అబద్ధ విగ్రహారాధనలు చేస్తూ ఉన్నారేమో, లేదంటే ఎవరినైనా సరే దేవుని కంటే ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారేమో, అది ఎంత మాత్రము మంచిది కాదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. విగ్రహారాధన అంటే వాట్ వీ లైక్ మోర్ దాన్ గాడ్ అంటే మనం ఏదైతే ఎక్కువ దేవుడి కంటే ఎక్కువ ఏది ఇష్టపడతామో అదే విగ్రహారాధన అని మనం చెప్పొచ్చు. ఏది ఎక్కువ ఇష్టపడుతున్నాం? గేమింగ్స్, పోర్నోగ్రఫీ, ఇంకా చాలామంది ఎంటర్టైన్మెంట్, డ్రింకింగ్, ఇలా రకరకాల వాటిని మనం ఇష్టపడుతూ ఉంటాము. చాలా వాటికి అట్రాక్ట్ అయిపోతాం, మనీస్కి అట్రాక్ట్ అవుతాం. ఇలాగా దేవుడికి మించి మనం దేన్ని చూసుకున్నా సరే అది విగ్రహారాధన సంబంధమే అవుతుంది. కాబట్టి దేవుడికి మనం దూరం అయిపోతున్నాము అంటే
దేవునికి మనకి గ్యాప్ పెరుగుతుంది అంటే దానికి ఒకటే కారణము, మనము ఈ లోకంలో దేవుడి కంటే ఎక్కువగా దేన్ని ఇష్టపడినా సరే అది దేవుడికి ఎంత మాత్రం ఇష్టం కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పటికి 4 మనకి సైన్స్ చెప్పుకున్నాము. ఒకటి ప్రైడ్ అంటే గర్వం ఉందేమో ఈరోజు తీసేసుకుందాము. రెండవది థింక్ ఆఫ్ క్రిస్టియన్ బుక్స్ అండ్ బోరింగ్ అంటే దేవుని యొక్క సంబంధించినవి ఏదైనా సరే మనం బోర్గా ఫీల్ అవ్వడం, అటువంటి లక్షణం మనలో ఉండకూడదు. అలాగే మోషన్స్ ఆఫ్ ఫెయిత్, అటువంటి విశ్వాసం క్షీణించిపోయే లక్షణం ఉందేమో అలా కూడా మనం ఉండకూడదు. ఇక 4వదిగా ఫాల్స్ ఐడోల్స్ అని చెప్పుకున్నాము. అబద్ధ విగ్రహాలు ఏదైనా సరే దేవునికి మించి మనం ఏదైనా ప్రేమిస్తే అది విగ్రహారాధనకి సంబంధం అవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక 5వదిగా మనం చూస్తే రిలీజియస్ స్పిరిట్ అంటే అబద్ధ బోధకులు. ఇది చాలామంది ఎక్కువైపోయారు ఈ కాలంలో. ఒకప్పుడు మనం చూస్తే మన పితరులను చూస్తే చాలా గొప్ప భక్తులు, వాళ్ళు ఎంత గొప్ప భక్తి చేసేవారంటే చావైనా బ్రతుకైనా దేవుడి కోసమే అన్నంత గొప్ప భక్తి చేసేవారు. దేవుడి కోసం తన సొంత దేశాల్ని, సొంత ప్రదేశాల్ని, సొంత తల్లిదండ్రుల్ని, సొంత వాళ్ళు ఎవరినైనా సరే వదిలేసి దేవుని కోసం నలగబడేవారు మనం చూసాం. కానీ రాను రాను ఇంకా ఎంతో పరిచర్యలు చేస్తూ చక్కగా దేవునిలో నలగబడిన సేవకుల్ని చూసాం. కానీ ఈ జనరేషన్లోకి వచ్చేసరికి, లేదంటే రాబోయే ఇంకన్ని రోజుల్లో కూడా ఎలా ఉన్నదంటే అబద్ధ బోధకులు ఎక్కువైపోయారు మనందరికీ కూడా. రానున్న జనరేషన్స్ అంతా కూడా అబద్ధ బోధకులు అంటే ఏదో డబ్బుల కోసం సేవ చేసేవాళ్ళు, లేకపోతే ఏదో మంచి పేరు కోసం సేవలు చేసేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు తప్ప దేవుడి కోసం సేవ చేసేవాళ్ళు, దేవుని దగ్గర మంచి పేరు పొందుకున్నామని, లేదంటే దేవుడి కోసమే చావైనా బ్రతుకైనా దేవుడి కోసం హతసాక్షులైనా సిద్ధపడడానికి వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ కాలంలో వచ్చే వాళ్ళందరూ కూడా అబద్ధ బోధకులు ఎక్కువైపోతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు రిలీజియస్ స్పిరిట్స్గా మనం ఉండకూడదు. చాలామంది ఎలా ఉంటారంటే నేను మాత్రమే పాటలు పాడగలను, నేను మాత్రమే ప్రార్థన చేయగలను, నేను మాత్రమే ఆరాధన చేయగలను, నేను మాత్రం అది చేయగలను, నేను మాత్రం ఇది చేయగలను, నేనే 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 అన్న తలంపు చాలామందికి ఉంటుంది. అది ఎంత మాత్రం దేవుడికి ఇష్టం కాదు. ఈరోజు మనం ఏ పనైనా చేస్తున్నామంటే అది మన తండ్రి దయే అని మనం గుర్తించుకోవాలి. ఎంతోమంది రోజు చూస్తే ఎంతోమంది క్షణం చూడలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇదే క్షణాన హాస్పిటల్స్లో ఉంటున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ఈరోజు మనం అందరం సజీవ రెక్కల చాటున ఆరోగ్యంగా ఆనందంగా దేవుని స్తుతించుకోగలుగుతున్నామంటే అది కేవలం దేవుడు మనకిచ్చిన కృపే. కాబట్టి దాన్ని బట్టి తండ్రి నువ్వు నాకు ఇచ్చావు అని స్తుతించాలే తప్ప నేనే చేసుకున్నాను, నేను ఇలా ఉండడం వల్లే నాకు ఇలా అయింది, లేదంటే నేనే. సంఘంలో చాలామంది చెప్తారు నేను లేకపోతే పాటలు పాడలేరు, నేను లేకపోతే ప్రార్థనలు జరగవు అక్కడ, నేను లేకపోతే కానుకలు ఉండవు, నేను లేకపోతే అక్కడ పరిచర్య ముందుకు వెళ్దు, ఇలా అని చాలామంది ఉంటారు. ఎవరైతే నేను నా వల్లే అని అనుకుంటారో వాళ్ళు కూడా అబద్ధ ప్రవక్తలలోకి వస్తారు. కాబట్టి ఎంత మాత్రము నేను అన్న తలంపు రాకూడదు. ఈరోజు ఇక్కడ నిలబడ్డాము అంటే కూడా అది దేవుడిచ్చిన మహాకృపే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనందరిలో కూడా రిలీజియస్ స్పిరిట్ ఉండకూడదు. మనము నేనే అని మనం ఫీల్ అవుతున్నాము అంటే కనుక దేవుడికి మనకి కూడా దూరం పెరిగిపోతుంది అని మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక 6వదిగా మనం చూస్తే నెగ్లెక్టింగ్ స్పిరిచువల్ డిసిప్లిన్. ఇది చాలామంది ఇప్పుడు యవనస్తుల్లో చిన్నపిల్లల్లో ఇది ఎక్కువైపోతుంది. నెగ్లెక్టింగ్ స్పిరిచువల్ డిసిప్లిన్ అంటే ఆత్మీయ విషయంలో నిర్లక్ష్యం చేయడం. అంటే దేవుడు పరిశుద్ధాత్మ దేవుని మనం నిర్లక్ష్యం చేయడం మా అందరికీ తెలిసిన విషయమే. దేవుడు చెప్తాడు పరిశుద్ధాత్మ జోలికి వస్తే ఊరుకోను అని చెప్పి. అంటే ఈ కాలంలో పరిశుద్ధాత్మని నిర్లక్ష్యం చేయడం, దేవుని యొక్క సన్నిధికి వచ్చిన తర్వాత ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సముఖంలో ఉన్నప్పుడు భయభక్తులతో ఉండాలి, శ్రద్ధ ఉండాలి. దేవుడు నన్ను చూస్తున్నాడు అని ఆనాడు యోసేపు గారు ఎలా ఉన్నారో ఈనాడు మనం కూడా అంతే భయభక్తులతో ఉండాలి. కానీ ఈరోజు మనం ఎలా ఉంటున్నామండి? నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాము, నిర్లక్ష్యం చేస్తున్నాము. స్పిరిచువల్ డిసిప్లిన్ అనేది మనలో ఉండట్లేదు. కానీ ఈరోజు దేవుడు చెప్తూ ఉన్నాడు ఆ స్పిరిచువల్ డిసిప్లిన్ అనేది మనలో లేకపోతే కనుక మనం అందరము కూడా దేవునికి దూరం అయిపోతాము అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆరాధన క్రమంలో కావచ్చు, ప్రార్థనలో కావచ్చు,
కావచ్చు, పాటల్లో కావచ్చు, ప్రార్థనలో కావచ్చు, అసలు దేవుడికి సంబంధించిన ఏ విషయంలోనైనా దేవుడు చెప్తున్నాడు, ఏ 2-3 నా నామమును ఎక్కడ కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను అని చెప్తూ ఉన్నాడు. మీరు 2-3 కూర్చుని దేవుడి గురించి ఏ విషయం మాట్లాడుకున్నా అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి అక్కడ దేవుడు ఉంటారు అని గ్రహిస్తున్న మనము ఆయన యందు నిర్లక్ష్యం కాకుండా ఆయనకి భయభక్తులు ఇచ్చేవారిగా మనం అందరము కూడా జీవించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనందరము కూడా నిర్లక్ష్యం అనేది మనలో ఉందేమో, అది ఇప్పటిదాకా ఉన్నదేమో, కానీ ఇకపై మనలో స్పిరిచువల్ డిసిప్లిన్ అనేది ఉండాలి. దేవుని యొక్క ఆత్మీయ విషయంలో నిర్లక్ష్యం మనం చేస్తే దేవునికి మనకి మధ్య దూరం అనేది పెరిగిపోతుంది అని మనం గ్రహించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక 7వదిగా మనం చూస్తే ల్యాక్ ఆఫ్ చర్చ్ అటెండెన్స్. అంటే ఇది ఇప్పుడు చాలామందికి ఎక్కువైంది. ఎందుకు అంటే చాలామంది ఏం చెప్తారంటే, ఏమన్నా చర్చికి ఎందుకు రాలేదంటే, ఈరోజు ప్రతిరోజు మాకు 500 ఇచ్చేవాళ్ళు ఈరోజు 1000 రూపాయలు ఇస్తానన్నారండి అంటారు. లేకపోతే ఆ బలహీనత వచ్చింది, ఈ బలహీనత వచ్చింది, లేకపోతే వాళ్ళు మా ఇంటికి వచ్చారు, వీళ్ళు మా ఇంటికి వచ్చారు అని చెప్తూ ఉంటారు. అంటే మనందరికీ కూడా ల్యాక్ ఆఫ్ చర్చ్ అటెండెన్స్, ఎక్కువగా మందిరానికి రావడం విషయంలో ఆబ్సెంట్ అయిపోవడం అనేది ఉండకూడదు. దేవుని యొక్క సముఖంలోకి రావాలి. దేవుడు చెప్తున్నాడు, ఒక్క దినము నా మందిర ఆవరణంలో గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ఇస్తానంటున్నాడు. 1 దినం కాదండి, 2 దినాలు కాదు, 1000 దినాలు కూడా కాదు, కానీ 1000 దినముల కంటే శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని నీకు నాకు దేవుడు ఇస్తానంటున్నాడు. ఎప్పుడో తెలుసా? మనమందరము కూడా ఆయన సముఖంలో చేరినప్పుడు, ఆయన సన్నిధిలో మనం చేరినప్పుడు, ఆయన ఏర్పరచుకున్న పరిశుద్ధ దినములో పరిశుద్ధంగా వచ్చి దేవుడిని స్తుతించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి, మన కుటుంబానికి 1000 దినముల కంటే శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నా సన్నిధానంలో సంపూర్ణ సంతోషము కలదు. ఎక్కడొస్తుంది మనకి సంతోషం? మీరు ఏ బాధల్లో ఉన్నారు, ఇప్పుడు బీచ్కి వెళ్ళి కూర్చోండి, 1 గంట ఉంటుంది మహా అయితే. మీరు ఎంతసేపు కూర్చుంటారో అంతసేపు ఉంటుంది. మళ్ళీ ఇంటికి వస్తే మళ్ళీ బాధలన్నీ గుర్తుకొస్తాయి, మళ్ళీ బలహీనతలు, మళ్ళీ కష్టాలు వస్తాయి. లేదంటే మీరు ఇంకెక్కడికైనా వెళ్ళండి, సినిమాకు వెళ్ళండి, ఇంకేదైనా చేయండి, ఎంతసేపు ఉంటారో ఆ ప్రదేశాల్లో అంతసేపు మాత్రమే మీకు రిలాక్సేషన్గా ఉంటుంది. కానీ మరలా ఇంటికి వస్తే మళ్ళీ బాధలే. ఎక్కడ చూసినా మనకి సంపూర్ణ సంతోషం లేదు, ఏదో కొద్దిపాటి సంతోషం అంతే. వెంటనే నశించిపోయే సంతోషం, ఏదో కొద్దిసేపు అలా నవ్వుకున్నాం, కొద్దిసేపు మర్చిపోయాం అంతే. కానీ దేవుని సన్నిధికి వస్తే కొద్దిసేపు సంతోషం అనట్లేదు, కొద్ది రోజుల సంతోషం అనట్లేదు, ఇంకొంచెం సేపు సంతోషం అనట్లేదు, కానీ సంపూర్ణ సంతోషము ఆయన సన్నిధానంలో మాత్రమే ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు దేవుడు ఇంకో మాట చెప్తున్నాడు, నా సన్నిధానంలో పర్వతముల వంటి సమస్యలు కూడా మైనము వలె కరిగిపోతాయని. ఆయన సన్నిధిలో మాత్రమే మీకు అంతటి సమస్యలు ఉన్నా సరే, అంత పర్వతములు వంటి సమస్యలు ఉన్నా, ఎంత పెద్ద సమస్య అయినా చిన్న సమస్య అయినా సరే, ఆయన సన్నిధానంలోకి వచ్చి మొరపెడితే మన సమస్య కొవ్వొత్తు కరుగుతా చూసారా మైనం వలె, అలాగా మన పర్వతములు వంటి సమస్యలు కూడా ఆయన సన్నిధానంలోకి వస్తే మైనము వలె కరిగిపోతాయంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన సమస్యల్ని కరగదీసే శక్తి ఈ లోకంలో ఎవరికీ లేదేమో. మీరు అప్పుల బాధలతో బాధపడి ఉండొచ్చు, అప్పులు తీర్చే సామర్థ్యం లేకపోవచ్చేమో, కానీ ఆయన సన్నిధానంలో నిజముగా మీరు మొరపెట్టగలిగితే ఖచ్చితంగా దేవుడు మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ల్యాక్ ఆఫ్ చర్చ్ అటెండెన్స్ అనేది మనకు ఉండకూడదు. చర్చ్ అటెండెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కాలంలో ప్రతి దినము కూడా మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు ఉదాహరణకి చదువుకున్న పిల్లలను చూడండి, లాస్ట్లో సర్టిఫికేట్ కావాలి అంటే వాళ్ళకి ఏం చెప్తారు, మొత్తం మీ యొక్క ఇయర్ అటెండెన్స్, అకాడమిక్ ఇయర్ అంతా కూడా పర్ఫెక్ట్గా స్కూల్కి రావాలి లేదా కాలేజ్కి రావాలి, అటెండెన్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే మీకు లాస్ట్లో సర్టిఫికేట్ ఇస్తామంటారు. అదే రీతిగా మనం కూడా క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం. మనము క్రైస్తవులుగా దీవెనలు నింపబడాలంటే, ఉన్న చోటనే ఉండకుండా మనం ఫలించాలి అంటే, అభివృద్ధి చెందాలి అంటే మనము కూడా చర్చ్కి ల్యాక్ అనేది లేకుండా, ఆబ్సెంట్ అనేది లేకుండా కన్ఫామ్గా అటెండ్ అనేది అవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక 8వదిగా చూస్తే కీపింగ్ అవర్ సిన్ సీక్రెట్. కీపింగ్ అవర్ సిన్ సీక్రెట్ అంటే పాపము ఒప్పుకోకపోవడం. ఇది ఈ కాలంలో చూస్తే మనం పాపం అనేది ఒప్పుకోవాలి ఖచ్చితంగా. ఎవరైనా సరే లోకంలో పుట్టాము అంటే పాపం చేయకుండా ఉంటున్న వాళ్ళమంటూ ఎవరేం లేం. అందరము కూడా ఏదో ఒక పాపం చేస్తున్నాం, ఏదో ఒక తప్పిదంలోకి వెళ్తున్నాం, ఏదో ఒక రాంగ్ నడక నడుస్తున్నాం, ఏదో ఒకటి చేస్తున్నాం. ఖచ్చితంగా చూడకూడదు చూస్తాం, వెళ్ళకూడని చోటికి వెళ్తాం, చేయకూడని పని చేస్తాం, ఆలోచించకూడని మన తలంపుల్లో ఆలోచిస్తాము, మన మనసులోకి దురాలోచనలు రప్పిస్తాం, చెవిలో వినకూడని వింటాం, ఏదో ఒకటి. మొత్తం మీద మనం ఈ లోకంలో
లోకంలో పుట్టాము అంటే ఏదో ఒకటి దేవుడికి ఇష్టం లేనిది ఖచ్చితంగా చేస్తాం. ఇక్కడ నిలబడిన నేనైనా మీరైనా సరే ఏదో ఒకటి అనుకోకుండా పాపం చేస్తాం. కానీ చేసిన మనము మన తప్పిదమును ఒప్పుకోవాలి. దావీదు గారు కూడా పాపం చేశారు, చేసిన పాపాన్ని ఒప్పుకున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన చేశారు పాపము, ఆ బెత్షెబాని చూసి పాపం చేశారు, చేసి తన భర్త అయిన ఊరియాని చంపించేశారు. కానీ తర్వాత దావీదు గారు రియలైజ్ అయ్యారు, నేను చేసింది తప్పు, నేను తప్పు చేశాను అని ఆయన ఎప్పుడైతే రియలైజ్ అయ్యారో వెంటనే దేవునికి ఆయన పాపం అనే పరుపు తేలేంతగా ఏడ్చి ఆ పాపాన్ని ఒప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు పాపమని ఒప్పుకోవాలి మనం అందరము కూడా. అంతేకాదు ఇంకా చాలామంది భక్తులు వారు చేసిన పాపాన్ని, వారు జీవించిన జీవితాన్ని దేవుని దగ్గర ఒప్పుకున్నారు. ఏ తప్పు అయితే వారు చేశారో, దేవా నేను ఈ తప్పు చేశాను నన్ను క్షమించు ప్రభు అని దేవుని దగ్గర పశ్చాత్తాపపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం కూడా పశ్చాత్తాపపడాలి. దావీదు గారు అంటున్నారు, పాపము పాము వంటిదంట. ఎటువంటిదండి? పాము వంటిది. పాము చూడండి, నేను మా అమ్మమ్మ ఏదో విషయంలో చెప్తూ ఉండేది, పాము ఒకసారి పగ పెడితే ఎక్కడికి వెళ్ళినా వచ్చేసి కాటు వేస్తుందంట. అంటే ఇప్పుడు పాము ఏం చేస్తుంది, అది ఒకసారి పగ పెట్టింది అంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఏం చేసినా సరే అది కొద్దిగా టైం అని పెట్టుకుంటుంది. ఆ టైంలో ఖచ్చితంగా ఏం చేయాలి, అక్కడ కాటు వేయాలి, లేకపోతే దానికి అదే చనిపోతుంది. అదే రీతిగా ఈ పాపము కూడా పాము వంటిది. అదే రీతిగా అంటే ఇప్పుడు మనం ఏదైనా పాపం చేస్తూ ఉన్నాము అంటే అది ఖచ్చితంగా మనల్ని వెంటాడుతుంది, అది ఖచ్చితంగా మనం నాశనం అయిపోయేలాగా, అది ఆ పాపం వల్ల మనం పాడైపోయేలాగా, ఆ పాపం వల్ల మనం మరింత చెడిపోయేలాగా ఈ పాపం అనే పాము మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ పాపం అనే పాముని ఇది ఎంత మాత్రం కప్పుకోకూడదు, ఎంత మాత్రము కూడా మనము మన దగ్గర దాచుకోకూడదు. ఎందుకంటే ప్రమాదకరమైన దాన్ని దూరంగానే ఉంచాలి. కాబట్టి ఎవరు చూడండి పాముని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారండి, పెట్టుకోరు. ఒకవేళ పెట్టుకున్నా కొద్ది రోజులకి అది ఏం చేస్తుంది, ఖచ్చితంగా ఎప్పటికైనా సరే అది ప్రమాదమే. ఎంత మనల్ని బాగా చూసినా, మనం ఎంత దాన్ని బాగా చూసినా, టైం టు టైం ఫుడ్ పెట్టేసినా సరే ఆ పాముని మన దగ్గర ఉంచుకున్నాము అంటే అది ఖచ్చితంగా ప్రమాదమే. అదే రీతిగా ఈ యొక్క క్రైస్తవులు మనం చెప్తున్నాం, మనము పాపము అనే పాముని మన దగ్గర పెట్టుకుంటే అది మన జీవితంలో ఎప్పటికైనా మనకి నాశనాన్ని తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సిన్స్ ఆర్ వెరీ డేంజరస్ అని చెప్తున్నాడు దేవుడు. పాపం అనేది చాలా ప్రమాదకరం. పాపంలో ఒక్కసారి వెళ్ళామంటే దీన సరదాగా చూసొద్దాము అని వెళ్ళింది, కానీ తీరా చూస్తే ఆ పాపంలో అడుగు పెట్టింది, పాప లోకం చేత ఆకర్షింపబడింది, తప్పు చేసింది. అంతేకాదు తను చేసిన తప్పును బట్టి, తను వెళ్ళిన పాపం నడవడికను బట్టి తన అన్నలందరూ కూడా హంతకులైపోయారు. తన తండ్రి యొక్క వంశం అంతా కూడా బాధపడే రీతిలో అయ్యింది. అంటే గల కారణము ఒక్క స్త్రీ ఆకర్షింపబడిపోవడం వల్ల. ఈరోజు పాపానికి మనం ఆకర్షింపబడకూడదు. పాపం అనేది చాలా ప్రమాదకరం. కాబట్టి దాంతో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఒకవేళ మనం పాపాన్ని అవాయిడ్ చేయలేదంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని అవాయిడ్ చేస్తాడు. కాబట్టి మనం ఖచ్చితంగా పాపాన్ని అవాయిడ్ చేయాలి, పాపాన్ని మనం దూరంగా ఉంచాలి. అప్పుడు మాత్రమే దేవుడు మన పట్ల మరింత మనకి దగ్గర అవుతాడు. ఒకవేళ మీరు ఇప్పటిదాకా పాపాన్ని ఒప్పుకోవట్లేదేమో, పాపాన్ని కప్పుకుంటున్నారేమో, కానీ దేవుడు చెప్తున్నాడు ఒప్పుకోవాలి. పాపం చేస్తున్న మనము మన పాపాన్ని అంతటినీ కూడా దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. యోసేపు గారు దేవుడి దగ్గర భయపడ్డారు, దేవుడు నన్ను చూస్తున్నాడు, రాణియే వచ్చి అడుగుతుంది డైరెక్ట్గా నాతో పాపం చేయని. కానీ యోసేపు గారు సిద్ధపడలేదు. ఎందుకంటే నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, చూచుచున్న దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన కళ్ళు ఎవరు కూడా ముయ్యలేరు, ఆయన కన్ను నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు అని చెప్పి దూరంగా పారిపోయాడని చెప్పేసి ఏమైనా ఊరుకున్నారా? జైల్లో వేయించేశారు కదా, పోనీ ఆ రోజు కొంచెం పాపం చేస్తుంటే అయిపోయిద్ది ఆయన ఫీల్ అవ్వలేదు. కానీ దేవుని అందు భయభక్తులు కలిగి దేవుణ్ణి దూషించకుండా, నిందించకుండా అలాగే జైల్లో ఉన్నారు. ఆయన పరిస్థితి దేవుడు ఏం చేశాడంటే ప్రధానమంత్రిగా తీసుకెళ్ళి కూర్చుండబెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నేను మీకు చెప్తుంది ఏంటంటే పాపాన్ని మనం ఒప్పుకోవాలి. చేస్తాం, మనం అందరం కూడా ఏదో ఒక తప్పు చేస్తాము. ఆ చేసిన తప్పుని మన తండ్రి దగ్గర ఒప్పుకుంటే తప్పకుండా మనల్ని క్షమించే దేవుడు మన యేసయ్య. ఇక 9వదిగా మనం చూస్తే బిలీవింగ్ డెవిల్ లైస్, అంటే సాతాను మాటలకు చిక్కడం.
చాలామంది అనుకుంటారు నేను మహాభక్తి పరుణ్ణండి, మహాభక్తి పరురాల్ని, నేను అదండి ఇది, నేను పాటలు పాడతాను, ఆరాధన చేస్తాను, వాక్యాలు చెప్తాను, నేను అది చేస్తాను, ఇది చేస్తాను, నేను పాస్టర్ గారి దగ్గరే ఉంటాను, సాతాను నా దగ్గరికి రావడానికి కూడా భయపడుతుంది అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. కానీ ఈరోజు నేను మీకు చెప్పే మాట ఏంటో తెలుసా? ఆదాము హవ్వమ్మ గారితో డైరెక్ట్గా దేవుడే మాట్లాడాడు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారు? ఈ లోకం చేత ఆకర్షింపబడి ఇంకొంచెం గొప్ప వాళ్ళం అవుదాము అనే ఆశతో ఎవరి మాట వినేశారు? సాతాను మాట విన్నారు. విని దేవుడి దగ్గర నుంచి మాటలు కోల్పోయారు, దేవుని యొక్క అన్నీ కోల్పోయారు. ఇంకా వాళ్ళు కేవలం ఒక మనుషులుగా మాత్రమే దేవుడు పెట్టాడు తప్ప దేవుడికి కొడుకు కుమార్తెగా ఇంకా అక్కడితో ప్లేస్ అయిపోయింది. ఎందుకు అని మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళిద్దరూ కూడా ఏం చేశారు? సాతాను యొక్క మాటలకి లొంగిపోయారు, లోబడిపోయారు. ఈరోజు మనం కూడా ఈ లోకంలో సాతాను చెప్తుంది నీకు అది ఇస్తాను, ఇది ఇస్తాను, రా నా దగ్గర, కానీ మనం అలా రాకూడదు. అంతే, సాతాను వచ్చి యేసు ప్రభుతో కూడా చెప్తుంది ఏమని? ఇక్కడి నుంచి దూకే ఏం చేస్తారు మీ దేవదూతలు వచ్చి నేను ఎత్తి పట్టుకుంటాయని చెప్తున్నాడు. బండను తీసుకొచ్చి, రాయిని తీసుకొచ్చి ఇది రొట్టెగా మార్చు అంటున్నాడు. ఇలాగా రకరకాలుగా సాతాను శోధిస్తాడు, ఆకర్షింపబడిపోయే మాటలు మనకి చెప్తాడు. కానీ ఈరోజు ప్రార్థన పూర్వకంగా ఉండండి. సాతాను ఎటువంటి ఆకర్షింపు మాటలు మన దగ్గరికి వచ్చినా నేను లొంగను ప్రవ్వా, నేను వాడికి లోబడను ప్రవ్వా అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన తండ్రి చెప్పాడండి సాతానుతో, నా వెనక్కి పో అని. ఈరోజు ఆయన బిడ్డలుగా మనం కూడా చెప్పాలి మన తండ్రికి, మనము కూడా చెప్పగలగాలి నా వెనక్కి పో అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మొదటి అహోను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, దేవుని పిల్లలుగా మనం పిలవబడ్డాం. ఆయన పిల్లలుగా పిలువబడిన మనం అందరూ కూడా సాతాను మాటలకి లోబడకూడదు. సాతాను మాటలంటే వాళ్ళు వీళ్ళు చెప్పుకునే మాటలు లేదా ముచ్చట్లు చెప్పుకుంటారు, ఇవన్నీ కూడా సాతాను మాటలే. కాబట్టి వీటికి మనం లొంగిపోకూడదు, లోబడకూడదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక 10వదిగా ఆఖరిదిగా మనం చూస్తే సర్వింగ్ విత్ ఏ రాంగ్ మోటివ్స్, అంటే చెడు వాటి కొరకు సేవ చేయడం. అంటే చెడు వాటి కొరకు సేవ చేయడం అంటే దురాలోచనతో, ఏదో స్వార్థంతో సేవ చేస్తూ ఉంటారు, లేదంటే ఏదో కోరుకుని ఏదో సేవ చేస్తూ ఉంటారు. అది ఎంత మాత్రం దేవుడికి ఇష్టం కాదు. కొద్దిమంది అయితే సేవ చేస్తారు, దేవుడాన్ని నేను ముందర వచ్చాను దాంట్లోకి, నేనే ముందు రక్షణ తీసుకున్నాను, కానీ వాళ్ళేమో పెద్ద ఇల్లు కట్టేసుకున్నారు, వీళ్ళు వచ్చేసారు అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. మనము దురాలోచనతో, చెడ్డ ఆలోచనతో ఎంత మాత్రం మనం జీవించకూడదు. కానీ మన జీవితం ఎల్లప్పుడూ కూడా ఖచ్చితంగా మంచి దానికి సేవ చేసేదానిలా ఉండాలి. చక్కని సేవ మనం చేయాలి, వీలైతే మంచి చేయాలి, లేదంటే సైలెంట్గా ఉండడం బెటర్ తప్ప ఒకళ్ళు నాశనం అయిపోవాలి, ఒకళ్ళు పాడైపోవాలి అని కోరుకుంటే ఖచ్చితంగా నాశనం ఏమవుతుంది? మళ్ళీ మన మీదకి వస్తుంది. మా నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు మాకు, ఎప్పుడు కూడా ఎదుటోళ్ళు బాగుండాలి అని కోరుకుంటే ఫస్ట్ మనం బాగుంటే తర్వాత వాళ్ళు బాగుంటారని. ఒకవేళ ఎదుటోళ్ళు నాశనం అయిపోవాలని కోరుకుంటే అది కూడా ఏమవుతుంది? ఫస్ట్ మనం నాశనం అయిపోయి తర్వాత ఎదుటి వాళ్ళు నాశనం అవుతారు. ఫస్ట్ మనం ఏది చేస్తూ ఉన్నామో అది మన మీదకి వచ్చి తర్వాత ఇతరులకు వెళ్తుంది. కాబట్టి అది ఆశీర్వాదం చేస్తే మీ మీదకి వచ్చి ఎదుటి వాళ్ళకి వెళ్తుంది, అది నాశనం అయిపోవాలని చేస్తే అది మీ మీదకి వచ్చి ఎదుటి వాళ్ళకి వెళ్తుంది. కాబట్టి మీరు ఏది చేసినా కూడా మీ మీదకి వస్తుంది అని గుర్తుపెట్టుకుని మంచి నడవడిక నడిచి ఖచ్చితంగా దేవుడికి ఇష్టమైన రీతిగా ఉండగలిగితే తప్పకుండా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆయనకి మరింత దగ్గరగా చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం ధ్యానం చేసుకున్నాము 10 వార్నింగ్స్ అండ్ సైన్స్ దట్ యు ఆర్ డ్రిఫ్టింగ్ ఫ్రమ్ గాడ్. 10 సూచనలు చెప్పుకున్నాము, దేవుడికి మనం దూరం అయిపోతున్నాము అని చెప్పుకునేవి. కాబట్టి ఏ విషయంలోనైనా దూరం అయిపోతున్నామేమో. కాబట్టి ఈ 10 సూచనలు ఒకవేళ మీలో ఉంటే కనుక ఈరోజు ప్రార్థన చేసుకుందాము. యేసయ్యా, ఈ 10 సూచనలు నాలో ఉన్నాయేమో ప్రభువా, నన్ను కృపతో క్షమించండి. యేసయ్య, ఈ 10 సూచనలు నాలో నా జీవితంలో ఉన్నాయేమో ప్రభువా, ఇప్పటి నుంచి ఈ యొక్క వాక్యం ద్వారా నన్ను నేను పరిశుద్ధపరచుకోవాలనుకుంటున్నాను, ఇవన్నీ నాలో నుండి తీసుకుని నీకు దగ్గర అవ్వాలి అని అనుకుంటున్నాను ప్రభువా అని మీరందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా ఈ 10 విషయాలు ఒకవేళ మనలో ఉంటే తీసివేసి ఇకపై రాకుండా ఆయన కంచె మనందరి పైన కూడా వేస్తాడు. ఈ పరిశుద్ధ మాటలు దేవుడు దీవించునుగాక, ఆమేన్. అందరికీ మరణాత. ఈ సమయంలో కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. శరణతుడా, మోహనతుడా, మా సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా.
అయా తండ్రి చక్కని మాటలు ప్రవ్వా, అయా తండ్రి 10 సూచనలు మేము చెప్పుకున్నాం ప్రవ్వా. ఈ 10 సూచనలు విన్న వారిలో కానీ ఎవరిలోనైనా సరే ఉన్నాయేమో ప్రవ్వా. అయా తండ్రి ఈ దినము మొదలుకుని ప్రవ్వా, అయా తండ్రి మరింత మీకు దగ్గర అవ్వలాగిన ప్రవ్వా. అయా తండ్రి ఈ యొక్క 10 సైన్స్ కూడా మాలోంచి తీసివేసి ప్రవ్వా మరింత పరిశుద్ధపరిచి మరింత మీకు దగ్గర అయ్యే భాగ్యమును మీరు మాకు దయచేయండి. నీ బిడ్డలుగా మేము ఎలా అయితే జీవించాలో, ఎట్టి ప్రవర్తన అయితే మేము కలిగి ఉండాలో అటువంటి ప్రవర్తన మేము కలిగి ఉండలాగున నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కూడా అభిషేకించి ఆత్మతో నింపి మరింత మీకు దగ్గర చేసుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.